హలో, బాగున్నారా? ఎగ్ తిన్నారా? ఎగ్ తిన్నారా? గుడ్డు తిన్నారా? వెరీ గుడ్. పెద్ద నెంబర్ చాలా ఉంది. ఎంత మామ టోటల్ స్ట్రెంగ్త్ ఎంత? టోటల్ 30. అటెండెన్స్ అమ్మా, టేక్ హోమ్ రేషను, అటెండెన్స్ రిజిస్టరు, బుక్స్, టేక్ హోమ్ రేషను, అటెండెన్స్ రిజిస్టరు, సూపర్వైజర్ విజిట్, మొత్తం 4 బుక్లు. ఈ అబ్స్ట్రాక్ట్ రాయవా? అబ్స్ట్రాక్ట్ లేదే, ఇది ఉంది కదా, నెంబర్ ఆఫ్ ప్రజెంట్, ఇది రాయలేదు. ఎవరు సూపర్వైజర్ ఎవరండి? చూడు, మీరు ఇక్కడే వేసేయండి సింపుల్గా. టోటల్ ఎంత? టోటల్ ఎంత? మీరు ఏదేది సపరేట్ రాశారా? నెంబర్ ఒకటే పెట్టండి అమ్మా. ఇప్పుడు 10 అయింది కదా, 11 స్టార్ట్ చేసుకో, 12 స్టార్ట్ చేసుకో. అట్లా టోటల్ ఈ చివరికి వచ్చేటప్పటికి టోటల్ అయిపోవాలి. వీడికి వచ్చేటప్పుడు టోటల్ నెంబర్ రావాలి. ఈ టోటల్ నెంబర్కు ఇక్కడ మీరు అబ్స్ట్రాక్ట్ చేసుకుని ఇంత దూరం వద్దులే, ఇక్కడే వేసుకోండి. టోటలు ప్రజెంట్ అట్లా వేసుకోవాలి. మీరు వేసుకుంటే ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు టకటక చూసుకుంటారు. కొంచెం వెయిట్ చేయండి. మీరు 10:30 దాకా అటెండెన్స్ తీసుకోకండి. ఇట్లా కొట్టివేతలు ఉండవు, దిద్దేటివి ఉండవు. కొద్దిగా లేటుగా వస్తూ ఉంటారు కదా. ఎప్పుడన్నా ఒకటి ఉందంటే సరే, రెగ్యులర్గా ఉండకూడదు అట్లా. ఏంటిది సూపర్వైజర్ ఇంకా మీరు బాగానే తిరుగుతూ ఉన్నారు మేడం. గుడ్. టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉంది? నెంబర్, టోటల్ నెంబర్ బిలో 3 years 98 మంది. చాలా పెద్ద స్ట్రెంగ్తే మీకు. వర్క్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకో సెంటర్ ఉంది ఇక్కడ పక్కన, అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇలాగే ఉందా? బాగుంది, బాగా వస్తూ ఉన్నారే. టౌన్లో అయినా పేద పిల్లలు, పేద ఇల్లు ఉన్నాయి. పోయిందమ్మా, స్టాక్ అంతా ఓకేనా? సూపర్. ఎన్ని ఉన్నాయమ్మా మీకు? ఓమ్మా, ఏం విజిట్స్ లేవే నీవి ఈ సెంటర్కు? టౌన్లోనే కదా, రాయట్లేదా? ఈ విజిట్ బుక్లో రాయలేదా? అటెండెన్స్ రిజిస్టర్లో వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్లో చేశారా? లేదమ్మా, 8th month లాస్ట్ లేవు. లేదు, 8th month వచ్చారు లాస్ట్ విజిట్. మీ అటెండెన్స్ రిజిస్టర్, మీ వర్కర్ అటెండెన్స్, వర్కర్ అండ్ ఆయా అటెండెన్స్ దాంట్లో చూడు. అది కాదు, ఇదే 25. వచ్చినప్పుడు సంతకం మీరు రాసిపోవాలా? లేదు ఎక్కడ. ఇక్కడ 7th month ఉంది లాస్ట్, ఇక్కడ 8th month ఉంది లాస్ట్. అట్లీస్ట్ మీరు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మంత్లీ 40 days కన్నా ఒకసారి రావాలి. వచ్చి మీరు అన్నీ చూసుకోవాలి. పొద్దున్న చెప్పాను కదా, అవన్నీ మీరు చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా? తీసుకున్నావా డీటెయిల్స్? ఓకే అమ్మా, జాగ్రత్త చేయండి. ఒక్కొక్క సెంటర్లో చూస్తే 3, 2, 4 ఉంటారు. బాగా ఆడ బాధ వేస్తుంది. ఇలా ఇంతమంది, ఇది మరీ ఎక్కువ. అది మనం మోటివేట్ చేయాలండి. ఎట్లా అంటే మనము ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి మనము ఇస్తూ ఉన్నాం. గర్భం దాల్చినప్పటి నుంచి చచ్చిపోయేదాకా మనము ప్రతి ఒక్క రూపంలో పిల్లలకు చేస్తూ ఉన్నాం. చూడండి, గర్భవతిగా పిండం మొదలైనప్పటి నుంచి మనకు వీళ్ళు మన దగ్గర 6 years అయిపోయేదాకా మనం చూసుకుంటాం. 6 years నుంచి స్కూల్స్కో హాస్టల్స్కో పోవచ్చు. అక్కడి నుంచి 18 years దాటుతానే రేషన్ స్టార్ట్ అవుతుంది. రేషన్ స్టార్ట్ అయిన తర్వాత 62 సంవత్సరాల నుంచి పెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా ప్రభుత్వము
పేదలకు పూర్తి స్థాయిలో ఆహారం ఇవ్వాలనేది ధ్యేయం. యా, బాగుందమ్మా. చాలామంది ఉన్నారు, చాలా ఓపికగా పనిచేస్తూ ఉన్నాం. మరి మనకు ఎట్లంటే మేడం, ఎప్పుడన్నా ఎక్కడన్నా నాకు అనకాపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 3 సెంటర్లు, 13 మంది పిల్లలు. నేను వాళ్ళు గట్టిగా చెప్పాను, లేదమ్మా మీరు ఎక్కడైనా సరే వాళ్ళ పరిధిలో ఏడా అవసరమో అక్కడ చూసి ఒక్క సెంటర్ అని అట్లీస్ట్ మార్చండి, ఇది కరెక్ట్ కాదు. అంతే మ్యాపింగ్ చేసుకొని ఇద్దరు చేయాలి మేడం. చూడ మా బాబు ఏమన్నా వీక్ ఉన్నాడే బాగా. మీకు పేర్లు కూడా తెలుసా? ఓ శామ్ చైల్డ్. యా, ఏంటి విజిట్ చేస్తారమ్మా? చేస్తూ ఉంటారా? ఎంతమందిని తెస్తావమ్మా నువ్వు? పొద్దున పూట పోయి ఎంతమందిని తెస్తావు? దాదాపు ఈ స్కూల్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి 6 years నుండి పిల్లలు ఆ స్కూల్కే జాయిన్ అవుతున్నారు ఎక్కువ మంది. బాగా పేరెంట్స్ మోటివేట్ చేయండి, మంచి స్నానాలు చేపించి మంచిగా బట్టలు రోజు ఖచ్చితంగా. జాగ్రత్త ఏమ్మా తల్లి. నేను పెద్ద సెంటర్ ఇదే చూడడం, ఇంతమంది ఇంతవరకు నేను ఇంత పెద్ద సెంటర్ చూడలే ఎక్కడ. ఏంటి ఈరోజమ్మా? అనపకాయ అంటే సొరకాయ.